జాగ్రత్తగా కొన్ని వచనాలు మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు కలిపి చదువుతాం. ఉమ్. మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16. 15, 16. ఉమ్. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని తిమోతి అనే నీకు, పౌలనే నేను ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆ దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడాయెను. ఆత్మ విషయమై ఆ దేవుడు నీతిపరుడని తీర్పు నొందెను. ఆ దేవుడే దేవదూతలకు కనబడెను. ఆ దేవుడే రక్షకుడని జనాల్లో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడను. ఆరోహణుడై తేజోమయుడాయెను. ఆగుతాం. ఈరోజు నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో కొంచెం అది డాక్ట్రినల్ సబ్జెక్ట్గా కొంచెం టచ్ చేసేలా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక సిద్ధాంతపరమైనది లేదా క్రైస్తవ మౌలిక సిద్ధాంతమైనది. దీన్ని ఒక క్రమానుగతంగా ఆలోచించడంలో కొంచెం విఫలమయ్యామనే చెప్పాలి. పౌలు గారు ఆయన ఉటంకిస్తున్న పదాలు చిన్నవేమి కాదు, చాలా నిగూఢమైన సత్యాలు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రిస్మస్ అని ఎవరి పేరు మీద అయితే మనం కూడుకుంటున్నామో, ఏ క్రీస్తుని గూర్చి అయితే మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఈరోజు కూర్చున్నామో, ఆయనను గూర్చిన కొంచెం సంకుచితమైన ఆలోచనలు ఆయన గూర్చి సంఘాలలో, సమాజంలో, ప్రసంగికుల మధ్య ఉన్నాయి. అవి సమస్య పోవాలి అంటే కాస్త లేఖనాల యొక్క వెలుగు మనకు తెలియాలి. ఏదో చెబుతున్నారు పౌలు గారు. సంఘము వంకర టింకర్ లేకుండా నడవాలి అంటే సంఘముకి ఒక పద్ధతి, సంఘానికి ఒక క్రమము, సంఘానికి భయము, సంఘానికి అసలు దేవుడు ప్రత్యక్షత అంటే ఏంటో అర్థం కావాలి అంటే ఒక విషయం బండగా తెలియాలట. అది తెలిస్తే గాని సంఘము సత్యానికి స్తంభం అవ్వదు. సంఘము సత్యానికి ఆధారం అవ్వదు. సంఘానికి సత్ప్రవర్తన రాదు. ఏం తెలియాలి? మనకి గ్రాంథికంలో రాశారు కాబట్టి ఆ భాష అలా ఉంది. 16 వచనంలో నిరేక్షేపముగా దైవ భక్తి, దైవము మనకి వాడుకలో మూలంలో ఏముందంటే దేవుడు శరీరముగా ఇలలోనికి వచ్చాడు. అది దాని మీనింగ్. ఏంటట? దేవుడు సశరీరుడు అంటే దేవుడు దీనుడుగా ఇలలోనికి వచ్చాడు. దీనిని గూర్చిన మర్మం చాలా గొప్పదంటే ఈ దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది ఒక సీక్రెట్, ఒక పజిల్. అదంత ఈజీగా అర్థం కాదట. అదేంటి అంత ఈజీగా అర్థం కాదంటే మీకు ఉదాహరణ చెబుతాను చూడండి. దేవుడు అనగానే అందరి మధ్యలో తోసేది ఏంటంటే యెహోవా మాత్రమే దేవుడు. ఇక చిన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరంట? యేసుక్రీస్తు వారంట. ఈ దోబూచులాడే ప్రశ్నలు మీ కోనసీమలో ఎక్కువ తెలుసా? నేను నిజంగానే చెప్తున్నాను. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ తెలియాలి. ఇదే ఇదే ఏ వాక్యం అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఇదే వాక్యాన్ని ఉటంకించడానికి ముందే ప్రవక్త అయిన మీకా కూడా చాలా బలంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో ఒకసారి చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోధా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను మా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతను ప్రత్యక్షమగుచుండును. ఏమర్థమైందన్న మాటలు చదువుతున్నప్పుడు క్రిస్మస్‌లో చదువుతాం. కానీ అక్కడ ఒక విషయం చెప్తున్నాడు చూడండి. పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతూనే వచ్చాడట. ఈ పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతున్న ఈ క్రిస్మస్ దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఈయన శాశ్వత కాలం వరకు అలా దేవుడుగానే ఉన్నాడట.
కానీ చాలా మంది ఏమంటారంటే పురాతన కాలంలో ప్రత్యక్షమయ్యాడు. పురాతన కాలం ముందు ఇంకెక్కడున్నాడంటే పరలోకంలో పుట్టాడంట. ఇదొక దుర్బోధండి. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు వారు యెహోవాకు పుట్టాడన్నది ఒక దుర్బోధ. యేసుక్రీస్తు వారు పుట్టాడన్నది దుర్బోధ. మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి పుట్టాడు అన్నది ఒక దుర్బోధ. అదేంటి మరి ఆయన తండ్రిని అంటున్నాం, ఈయన కుమారుడు అంటున్నాంగా, అది దుర్బోధ ఎలా అవుద్దంటే బైబిల్ యొక్క బైబిల్ ఉపయోగించే పదాలు, బైబిల్ యొక్క భాషాపరమైన జ్ఞానం లేనప్పుడు మనలాంటి కుమారుడే, మనలాంటి పుట్టకే అనుకుంటాం మనం. మీకు ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు వీడు నాశన పుత్రుడు అని ఉంది బైబిల్‌లో. నాశన పుత్రుడు అంటే నాశనానికి పుట్టాడనా? నాశనానికి పుడతాడా? నాశన పుత్రుడు ఉంది బైబిల్‌లో. మరో బైబిల్‌లో మరో పదం ఉంది. ఇతడు ఆదరణ పుత్రుడు అని ఉంది. ఆదరణ పుత్రుడు అంటే ఆదరణకు పుడతాడా? నాశన పుత్రుడు అంటే నాశనానికి పుట్టాడని కాదు. ఆదరణ పుత్రుడు అంటే ఆదరణకు పుట్టాడని కాదు. మరో మాట బైబిల్ ఇలా ఉంది. ఇదిగో పరిశుద్ధాత్మను గూర్చి లేదా ఆ పదాలు ఉపయోగిస్తున్నప్పుడు ఇతడు సాతాను కుమారుడని పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్న వారి గురించి మాట్లాడింది బైబిల్. సాతాను కుమారుడంటే సాతానుకు పుట్టాడనా? సాతానుకు పుడతారా? దాని అర్థం ఏంటి? కుమారుడనే పదం రిప్రజెంట్ అంటారంటే అతనికి ప్రతినిధి, దేవునికి ప్రతినిధి. ఆదరణ పుత్రుడంటే ఆదరణ ఎలా ఉంటాదో తెలియాలంటే ఆయన చూస్తే అర్థమవుతుంది. నాశన పుత్రుడంటే నాశనానికి ఎలా ఉంటాడో నాశనం అని అర్థమవుద్ది. ఇలా అంటే అంటే ప్రతినిధి వ్యవహరించే వారిని కుమారుడనే పదం బైబిల్ ఉపయోగించింది. ఇది మీకు అర్థమైతే దేవుని కుమారుడని బైబిల్‌లో ఉంది. ఇప్పుడు దేవుడు కుమారుడు అంటే దేవుడికి పుట్టాడనా? దేవుడికి ప్రతినిధనా? చెప్పాలి. దేవుడికి పుట్టాడంటే దేవుని కుమారుడంటే దేవుడికి పుట్టాడనా? దేవుడి ప్రతినిధనా? అందుకే బైబిల్ ఏమందంటే కొలస్సీ పత్రికలో ఎగ్జాక్ట్ ఇమేజ్ అని ఉంటది. అంటే ఆయన ప్రతిబింబము. ఒకవేళ దేవునికి పుడితే బైబిల్ కొలస్సీ పత్రికలో ఏముంటదో తెలుసా? ఆయనతో సమానుడు అనుంది. దేవుడితో ఆయన సమానుడని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అంటే సమానుడంటే సమానుడంటే ఈ పదాలు మనకి చదివంగానే ఆయనకివ్వాల్సిన హోదాని, ఆయనకివ్వాల్సిన ఆరాధనని, ఆయనకివ్వాల్సిన ఘనతని తొక్కాం సిద్ధాంతాల పేరుతో. ముఖ్యంగా క్రిస్మస్ ఎవరి పేరు మీదైతే మనం చేస్తున్నామో కేటగిరీలు ఇచ్చి తప్పు చేస్తున్నాం. చాలా మందికి డాక్ట్రినల్ నాలెడ్జ్ లేక ఏమంటారంటే ఇదిగో తండ్రి అయిన దేవుడు మొదట, కుమారుడైన దేవుడు సెకండు, పరిశుద్ధాత్మ దేవుడు థర్డ్. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఎలా కేటగిరీ ఇస్తారు? ఇలా ఇవ్వకూడదురా అయ్యా కేటగిరీ. కేటగిరీ ఎలా ఇవ్వాలో తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కేటగిరీ ఎలా ఇవ్వాలి? ఈక్వాలిటీ. ఇలా ఇవ్వకూడదు. ఏదైతే మనం కేటగిరీ మాట్లాడుతున్నాం అంటే వీళ్ళ ముగ్గురు సమానం అంటారంటే సమానమని నేననడం కాదు, బైబిల్ అంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. యేసుక్రీస్తు అనే ఈ విశ్వాసము, యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి, యేసుక్రీస్తు అనే వ్యక్తి ప్రతిసారి బైబిల్‌లో నేను దేవుని కుమారుడని క్లెయిమ్ చేసుకున్నాడు. ప్రతిసారి సువార్తల్లో మాట్లాడుతున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని కుమారుని అనగానే పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేశారండి? వారి వస్త్రాలు చింపేసుకున్నారు. దేవుని కుమారుడు అంటే వస్త్రాలు ఎందుకు చింపేసుకుంటున్నారు? మనకు అర్థం అవ్వదు గానీ, ఆ 2000 సంవత్సరాల క్రితం ఉన్న పరిసయ్యులు, శాస్త్రులకి ఆ టెర్మినాలజీ అర్థమవుద్ది. దేవుడు కుమారుడంటే సాక్షాత్తు దేవునితో సమానుడని. అందుకే ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు ఎందుకన్నారు వాళ్ళు? ఎందుకన్నారు అంటే వాళ్ళకి తెలుసు దేవుని కుమారుడంటే దేవుడు అదృశ్య దేవుడికి దృశ్య దేవుడిగా పోల్చుకోవడమే. బాగా వినాలి. కనబడని దేవుడికి ఇతను కనబడే దేవుడిగా ప్రతినిధిగా వ్యవహరించడమే దేవుని కుమారుడు అని దేవదూతన చేస్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడని బట్టలు చింపేసుకున్నారు. ఇది చాలా మంది పరిసయ్యుల శాస్త్రులకి మింగుడు పడలేదు. తర్వాత పుట్టిన శతాబ్దాల కాలంలో ఒక యూదుడు ఏముందబ్బా అని పరిశీలించడం ప్రారంభించాడు. ఎట్లా అయినా సరే క్రిస్టియానిటీ ఒక మిథాలజీ అని, క్రిస్టియానిటీ ఒక ఫేక్ రిలీజియన్ అని, క్రిస్టియానిటీ ఎవరినైతే దేవుడు అంటుందో ఆయన దేవుడు కాదు, కేవలం యెహోవాకి కేవలం పంపబడిన ఒక ప్రవక్త మాత్రమే ప్రూవ్ చేయాలని ఒక జూయిష్ ప్రాఫిట్ పరిశోధన చేశాడు. పరిశీలించిన తర్వాత ఒక బిగ్ సబ్జెక్ట్ ఆయన ముందుకొచ్చింది.
ఎప్పుడైతే పరిశీలించాడో ఆయనకు అర్థమైంది. ఆయన చదువుతున్నప్పుడు ఆయన ఆయన నిజానికి తప్పు పట్టాలని చదివాడు ఆ యూదుడు. ఆ యోధ ప్రవక్త లేదా ఆ యోధ బోధకుడు లేదా ఆ సునగోగులో పేరు మోసిన ఆ మోతుబరి తప్పు పడదామని చదివాడు. చదవగా తనకు అర్థమైందేంటంటే, ఎవరో యెహోవాను గూర్చి నేను చదువుతుంటే ఎగ్జాక్ట్ యెహోవాలాగే ఎవరో వ్యక్తి నాకు లేఖనాల్లో తారసపడుతున్నాడని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? మీకా ఏదైతే అన్నాడో, లూకా తిమోతి దగ్గర పౌలు ఏదైతే ప్రస్తావిస్తున్నాడో, ఆ దేవుడు గూర్చిన ప్రస్తావనే మనకు జరుగుతుంది. అదే విషయాన్ని ఆ యూదుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆ యెహోవాను గూర్చి నేను పరిశీలిస్తున్నప్పుడు, యెహోవాలాగే వేరొక క్యారెక్టర్ నాకు కనబడుతుందన్నాడు. ఏం కనబడ్డాది? ఎక్కడ కనబడ్డాది? అసలు ఇలాంటి క్యారెక్టర్‌లు బైబిల్‌లో నమోదు చేయబడ్డాయంటే మనకి మీకా చెప్తున్నాడు. తిమోతి ద్వారా పౌలు చెప్తున్నాడు. ప్రవక్తలు చెప్తున్నారు. ఇంకా 1, 2 కాదు శిష్యులందరూ ఇదే బోధ చేశారు. కాకపోతే మన కళ్ళకి కనబడలేదు. ఆయనని దేవుడుగా ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన గుర్తుపెట్టుకోండి. చిన్న దేవుడు, పెద్ద దేవుడు అని ఒకరంటే కొంతమంది ఏమన్నారంటే, యేసుప్రభు వారు తండ్రికి ముందు పుట్టాడు గనక ఆయనకి మన అన్నయ్య అన్నారు గొడవలే. కొంతమందేమో అన్నయ్య అన్నారు. ఇంకోడొచ్చి బామ్మర్ది అంటాడు. ఇంకోటి వీళ్ళకి అస్సలు అడుగుతున్నానండి. వీళ్ళకి డాక్ట్రిన్‌లో బేసిక్స్ తెలియవండి వీళ్ళకి. మినిమమ్ బేసిక్స్ తెలియవు. నేను అడుగుతున్నాను యేసుక్రీస్తు వారి అన్నయ్య. ఇదే యేసుక్రీస్తు వారి ఎబ్రీ పత్రికలో ఇలా ఉంది. ఇదే యేసుక్రీస్తు వారి ఎబ్రీ పత్రికలో ఏమంటాడో తెలుసా? నీవు నాకు అనుగ్రహించిన పిల్లలు అన్నాడు ఎవరిని? మనల్ని. నీవు నాకు వారు అనుగ్రహించిన పిల్లలు అన్నాడు ఎబ్రీ పత్రికలో ఇదే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన మనకు అన్నయ్య అయితే ఆయన మనల్ని ఏమనకూడదండి? ఆయన మనల్ని పిల్లలు అనకూడదుగా? ఆయన మనకు తండ్రి అవ్వకూడదుగా? ఈ భాష గాని, ఈ సిద్ధాంతపరమైన లేఖనాల పరిజ్ఞానం లేక యేసుక్రీస్తు వారి కేటగరీ ఇచ్చారు. హిస్టరీలో ఒకడు ఇలాగే చేశాడు. ఆడి పేరు మీరు చదివితే ఆశ్చర్యపోతారు సంఘ చరిత్రలో. ఆ దుర్బోధన గురించి చాలా మంది ఫైట్ చేశారు. ఇలాగ మాట్లాడు ఒక వ్యక్తి ఏమన్నాడు? ఇదిగో తండ్రి అయిన దేవుడు మాత్రమే ప్రధానమైన వాడు. కుమారుడు సెకండ్ కేటగరీ. ఎప్పుడో కాలం మనకు తెలియలేనప్పుడు పరలోకంలో ఎప్పుడో పుట్టాడు అని అడుగుతున్నాను. ఆయన పుట్టాడని ఎక్కడుందండి బైబిల్‌లో? సశరీరగా ఇలలోనికి 2000 సంవత్సరాల తర్వాత పుట్టాడు తప్ప, శరీరం లేనప్పుడు ఆయన ఉనికి పుట్టిందని బైబిల్‌లో ఎక్కడుంది? లేదు. బైబిల్ అలా రాయబడలేదు. ఆయన పుట్టుకను గూర్చి కేవలం మరియ గర్భ పుట్టుకను గూర్చి మాత్రమే మాట్లాడింది తప్ప, ఎక్కడ ఆయన పుట్టాడని లేదు. టక్కమని చాలా మంది గుర్తొచ్చేది. మరి సామెతల గ్రంథంలో పురాతన కాలం మొదలుకొని నీ దగ్గర నేను పుట్టి ఉన్నానంటే సరిగా చదవండి అంటున్నాను అందుకే. ఆ సామెతల గ్రంథంలో ఉందేంటి? సామెతల గ్రంథంలో ఉన్నదేంటంటే, జ్ఞానానికి వ్యక్తిత్వాన్నిస్తే, జ్ఞానము వ్యక్తిగా మాట్లాడితే ఎలా మాట్లాడతాదో, ఆ మాట్లాడే భాషని పద్య భాగము, కావ్య భాగము, పొయిటిక్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఒకవేళ అది యేసుక్రీస్తే, ఆ సామెతలు 8 అధ్యాయంలో ఉన్నది యేసుక్రీస్తే అయితే, ఆ తర్వాత అధ్యాయంకెళ్ళండి ఏమనుంటదో తెలుసా? జ్ఞానం 7 స్తంభాలు కట్టుకొని ఉందట. జ్ఞానం 7 స్తంభాలు కట్టుకోవడం ఏంటి? మరో మాట అడుగుతాను చెప్పండి. అదే సామెతల్లో ఏమంటారో తెలుసా? జ్ఞానముతో నువ్వు అక్కవనియు, జ్ఞానంతో నువ్వు చెల్లివనియు, జ్ఞానంతో ఎలా అంటే జ్ఞానం అక్క అవుద్దా మనకి? అంటే దాని అర్థం ఏంటంటే వ్యక్తిత్వాన్నంటే జ్ఞానాన్ని పోలుస్తున్న పోలికే తప్ప అది యేసుక్రీస్తు వారి కాదు. దేవుని జ్ఞానం యేసుక్రీస్తు అయినను కానీ సందర్భంలో టెక్స్ట్‌లో ఆయనకి ఆ టెక్స్ట్ వర్తించదు. ఎందుకు ఈ మాట నేను నొక్కి నొక్కి చెబుతున్నానంటే, పేగన్ తెగలు ఏవైతే చెబుతున్నాయో, అన్య తెగలు ఏవైతే చెప్తున్నాయో, కొన్ని విషయాలు బహుళత్వాన్ని గురించి ఏవైతే మాట్లాడుతున్నాయో కేటగరీస్ ఇచ్చి, అదే దుర్బోధ క్రిస్టియానిటీలో కూడా ఉందండి. వాడు ఎలాగ చెప్పాడు చరిత్రలో, వాడేమన్నాడో తెలుసా? వాడు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఎప్పుడో కాలంగాని కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టాడన్నాడు. ఆ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పుట్టాడన్నాడో వాక్యమెరిగిన ఎవరైతే అలెగ్జాండ్రియా ఆ స్పీకర్ ఉన్నాడో పట్టుకున్నాడు దాన్ని. ఇది మెల్లగా, సల్లగా చెప్పే ఏం మాట కాదు. యేసుక్రీస్తు వారు పుట్టాడన్న మాట చిన్న మాట కాదు. ఆయన్ని అలా అనకూడదన్నాడు. ఎందుకు అనకూడదనంటే బాగా వినండి. ఆ ఒక్క మాట రక్షణను పోగొట్టేస్తదన్నాడు. అదేంటి పుట్టాడంటే రక్షణ ఎలా పోద్ది?
పుట్టాడంటే రక్షణ ఎలా పోద్ది? పోద్ది అన్నాడు. ఎలా పోద్దంటే, ఆయన పుడితే ఆయన సంపూర్ణ దేవుడు కాదు. ఆయన సంపూర్ణ దేవుడు కాకపోతే, మానవుడిగా సంపూర్ణంగా పుట్టిన సంపూర్ణ దేవుడు కాలేనప్పుడు బాగా వినండి. ఇప్పుడు గొడవ ఎవరెవరికి పక్కింటోడికి, ఎదిరింటోడికి, నీకు నాకు గాదు. అసలు పాపంతో వచ్చిన గొడవ ఎవరెవరికి గొడవ అని బైబిల్ చెప్తుంది. మన శత్రువు ఎవరట? రోమపత్రికలో ఉంది. మన శత్రువు ఎవరట? సాక్షాత్తు మన శత్రువు ఎవరో తెలుసా? సాతాను కూడా గాదు. చెప్పండి. మన పాపాత్ములైతే మన శత్రువు సాతాను కూడా కాదు. రోమపత్రికలో ఎలా ఉంది? దేవుడే మన శత్రువు అని గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడో, ఏ దేవుడినైతే మనం నమ్ముతున్నామో, మనం పాపంలో ఉంటే ఆ దేవుడే మనకు శత్రువట. ఇప్పుడు బాగా వినాలి. మనం ఆయనకి శత్రువులమైతే మనం నిలబడగలమా? మన శత్రువు దేవుడైతే ఆయనతో మనం ఫైట్ చేయగలమా? ఆయన ఉగ్రత నుంచి మనం ఏ మాత్రమైనా తప్పింపబడగలమా? అసాధ్యము. ఇప్పుడు ఆయన మన శత్రువు. రోమపత్రికలో ఉంది. ఇప్పుడు ఆయన మనకు శత్రువులై ఉన్నాం. మనం ఆయనకి శత్రువులమై ఉన్నాం. ఆయన మనకి శత్రువై ఉన్నాడు. ఇప్పుడు ఈ శత్రువుని ఈ భూమి మీద సమాధాన పరచాలి. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ రావాలి అంటే మీడియేటింగ్ బావుండాలి. మీడియేటింగ్ బావుండాలంటే ఇప్పుడు ఆ దేవునికి సమాధానంగా ఉండాలి అంటే ఆ దేవుడిలాగే సంపూర్ణ దేవుడై ఉండాలి. ఈ మనుష్యుణ్ణి సమాధాన పరచాలి అంటే ఈ మనిషిలాగే సంపూర్ణ మనిషి అయి ఉండాలి. అంటే ఇటు సంపూర్ణ మానవుడై ఉండాలి. అటు సంపూర్ణ దేవుడై ఉండాలి. ఏ మాత్రం సంపూర్ణతలో తేడా వచ్చినా ఏం జరగదు చెప్పండి భూమి మీద? సమాధానం జరగదు. ఎఫెక్ట్ రక్షణ కొడతదని చెప్పాడు. అంటే ఆయన సెకండ్ కేటగిరీ అయితే ఆయన సంపూర్ణ దేవుడు కాకపోతే అటు ఆయన దేవుడికి రిప్రజెంట్‌గా ఉండలేడు. ఇటు మానవులకి రిప్రజెంట్‌గా ఉండలేడు. అందుకే 2 కేటగిరీలు సమానంగా ఉండాలి. అందుకే ఈయన పుట్టాడన్న సిద్ధాంతం తప్పని అలెగ్జాండ్రియా, అథ్నేసియా ఏదైతే ఉందో ఆ సిద్ధాంతంతో ఫైట్ చేశారు చరిత్రలో. కాకపోతే ఆ సంఘాల్లో, ఆ కాలాల్లో వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూనే వచ్చారు యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా చాప కింద నీరులో పాకి తెలియకుండానే ఈ క్రిస్మస్ వేదికల మీద కూడా ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆయన దైవత్వాన్ని తక్కువ చేస్తే అది క్రిస్మస్ అవ్వదు. ఆయన దైవత్వాన్ని తక్కువ చేస్తే అది సంఘం అవ్వదు. ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి కేటగిరీలు ఇచ్చి మాట్లాడితే అసలు మీరు క్రిస్టియన్సే కారు. ఎందుకు అలా మాట్లాడతారంటే ఇదే కేటగిరీ. దేవుడి కన్నా చిన్నోడు, దేవుడి తరపున వచ్చినోడు, దేవుడి కన్నా తక్కువోడని మాట్లాడే మాట, ఇదే బోధ ఎవరు చేస్తారో తెలుసా? ఇస్లాం వాళ్ళు కూడా చేస్తారు ఇదే. ఇదే బోధ ఎవరు చేస్తారో తెలుసా? యెహోవా సాక్షులు కూడా చేసేది ఇదే. యెహోవా సాక్షులు క్రిస్టియన్సా? కాదు. జెహోవా విట్నెస్‌లు వాళ్ళు. నేను అడుగుతున్నాను, ఇదే బోధ ఇస్లాం వారు చేస్తారు. ఇదే బోధ యెహోవా సాక్షులు చేస్తారు. మరి ఇదే బోధ యేసుక్రీస్తు వారి కేటగిరీ ఇస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? అందుకని అడుగుతున్నాను. ఆయన సచ్చరిడిగా వచ్చాడన్నది స్పష్టత లేకపోతే, ఒక యూదునికి అర్థమైన విషయం ఒక క్రైస్తవుడికి ఆ దైవత్వాన్ని గురించి అర్థం కాకపోతే, పురాతన కాలం నుంచి ఆయన ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో మనకు తెలియకపోతే నడుతున్న ఈ రంపు బోధలో కొట్టుకుపోయే సంఘాలు అనేకమైనవి ఉన్నాయి. ఒకరోజు వాళ్ళు నిలబడతారు, ప్రభువా మేము నిన్నే ప్రకటించాం కదరంటే దేవుడు అంటాడు, క్రమం మర్చిపోయారా అని చెప్తాడు ఆయన. క్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఏం క్రమం మర్చిపోయాం ప్రభు అంటే, దైవత్వం అనే పదంలో ఏకత్వం అనే సమాధానం మీరు ఎందుకు మర్చిపోయారా అని అడుగుతాడు ఆయన. అదేంటి దైవత్వంలో ఏకత్వం ఏంటి? మరి బైబిల్‌లో ఒక్కడే దేవుడు కదంటే ఒక్కడే దేవుడు. కానీ దేవత్వంలో బహుళత్వం ఉంది. అర్థం ఎలాంటి మనకు భోంచేసేసాం. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక్కడే దేవుడు బైబిల్‌లో ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే. కానీ ఆ ఒక్కడనే పదం ఇఖాద్ అని ఉంటది. ఇఖాద్. ఇఖాద్ అంటే ఒక్కడే దేవునికి లేదా ఆ శబ్దానికి బహుళత్వం ఉంది. ఎలా అండంటే నేను చాలా సార్లు చెప్పాను, మీకు చెప్తాను వినండి. మానవత్వం అంటాం. మానవత్వం అంటే సింగిల్ సౌండ్, అది సింగులర్ గానే వినబడుతుంది. మానవత్వం. మానవత్వం అనగా ఒక్కటే కనబడుతుంది. కానీ ఇక్కడ మానవత్వం అనే పదంలో ఎంతమంది ఉన్నారండి? ప్రసాద్ గారు ఉన్నారు. నేనున్నాను. అధ్యక్షుల వారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. మీరందరూ ఉన్నారు. మనందరిలో ఈక్వాలిటీ ఉన్న తత్వం ఏంటంటే మానవత్వం. మానవత్వం అన్న పదం ఒక్కటే. కానీ వ్యక్తుల విషయానికి వచ్చేసరికి బహుళత్వం. అదే బైబిల్ చెప్తున్న దైవత్వం. ఇది తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడంలో విఫలమవుతాం. చూద్దాం. ఆ యోధ బోధకుడికి ఏమి తారసపడ్డాయో, ఏ వచనాలు తారసపడ్డాయో ఒకసారి చూద్దాం రండి. ఆదికాండము
ఆదికాండం 19 అధ్యాయం 1 వచనాన్ని చూద్దాం. ఆదికాండం 19 అధ్యాయం 24 వచనం చూడండి. ఆదికాండము 19 అధ్యాయం 24 వచనం నుండి 19 అధ్యాయం 24 వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. 24 వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుంచి కురిపించడం. మీరు జాగ్రత్తగా నోట్ చేయండి. ప్రశ్న అడుగుతున్నాను. ఆ వచనం ఆ యోధ బోధకుడు కనబడిన వెంటనే మెస్పరైజ్ అయిపోయాడండి. ఇందాక మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ గమనించండి. అసలు యెహోవా అనే దేవుడు ఒక్కడే. యేసుని దేవుడు అనకూడదని, యేసుక్రీస్తు దైవత్వాన్ని ఆయనతో పోల్చకూడదని ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ యోధ బోధకుడు ఫస్ట్ టైం ప్రపంచంలో ఈ పాయింట్ బయటికి తీసింది ఆయనే. అప్పుడే థియోలాజియన్స్ దీన్ని రికార్డ్ చేసుకున్నారు. ఏం రాస్తున్నాడు చూడండి. అక్కడ కనబడుతున్నది, 2 కనబడుతున్నాయి చూడండి. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలు. అంటే ఒక యెహోవా ఉన్నాడట. ఆ యెహోవా ఏం చేయాలనుకుంటున్నాడట? సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపించాలనుకుంటున్నాడట. ఈ సొదొమ గొమొర్రా మీద అగ్ని యెహోవా కురిపించాలనుకున్నప్పుడు, ఈ కురిపించాలనుకున్న యెహోవా ఎక్కడ నిందేస్తున్నాడట? యెహోవా యొద్ద నిందేస్తున్నాడు. ఇదేంటి అంటే ఇప్పుడు ఎంతమంది యెహోవాలు కనబడుతున్నాడు అక్కడ? చెప్పాలి. 2 యెహోవాలు కనబడుతున్నారు చూడండి. చాలా మందికి యెహోవా అనే పేరు అర్థం కూడా తెలదండి. మళ్ళీ అడుగుతున్నాను. 2 యెహోవాలంటే ఒక యెహోవాట. ఆ యెహోవా సొదొమ గొమొర్రా మీద గంధకాలు కురిపించాలనుకుంటున్నాడు. ఈ గంధకాలు కురిపించాలనుకుంటున్న ఈయన యెహోవా యొద్ద నుంచి కురిపించాలి. ఆ యెహోవా ఎవరు? ఈ యెహోవా ఎవరు? ఇలాంటి రిఫరెన్స్ ఆయనకి కనబడ్డాయండి. ఇంకా మీకు అర్థం కావాలి అంటే మరొక రిఫరెన్స్ చూద్దాం చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రా మీదను వేదిక మీద ఎవరైనా చదవండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా. మీకు అర్థమవుతుందో లేదో? రీజనబుల్ లాజిక్ ఉపయోగించండి. ఎవరో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు, మళ్ళీ చదవండి. దేవుడు సొదొమ గొమొర్రాలను పారదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరు. ఇదేంటి అర్థమవుతుందో లేదో? ఇదేంటి ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో? దేవుడట కొందరు నాశనం చేశాడట. అలాగే నేను కూడా మిమ్మల్ని నాశనం చేస్తానంటున్నాడు. నేను నాశనం చేస్తానన్న వ్యక్తి ఎవరు? దేవుడు నాశనం చేసినట్టు నేను నాశనం చేస్తానంటున్న ఈ వ్యక్తి ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఈ రిఫరెన్స్ బాగా వినండి. ఈ లెసన్ నేను కొత్తగా తయారు చేసింది కాదు. ఆ యోధ బోధకుడు తీసిన రిఫరెన్స్ ఇది. ప్రపంచంలో ఏ బోధకుడికి తారసపడక ముందే ఆ బోధకుడు తీసింది. పైగా యేసును నమ్మని వ్యక్తి తీసిన బోధ ఇది. ఎంత స్పష్టంగా తీస్తున్నాడు చూడండి. ఆ దేవుడు చేసినట్టే నేను కూడా చేస్తానంటే ఇప్పుడు దేవుళ్ళలాగే పనిష్మెంట్ ఇచ్చే ఈ దేవుడు ఎవరు? అంటే ఆమోసులో కూడా ఎంతమంది కనబడుతున్నారు చెప్పాలి? 2. ఇలా ఒక్కటి కాదండి. మనం అలిసిపోవాలి కానీ తెల్లవార్లు ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి బైబిల్ అలాంటివి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే ఆ మీకా గాని, ఆ పౌలు గారు గాని చాలా స్పష్టంగా ఆయన దేవుడితో కోట్ చేశారు ఆయన్ని. కాకపోతే ఈ బ్యాలెన్సింగ్ అర్థం కాక కొంతమంది ఏమన్నారంటే ఆయనే ఈయన, ఈయనే ఆయన, ఆయనే పరిశుద్ధాత్ముడు అయిపోయాడు అన్నారు. అలా కాదు. ఆయనే, ఈయనే, ఈ పరిశుద్ధాత్ముడే. ఇది అర్థమవదు. ఇది కొంతమందికి అర్థం కాక ఏమన్నారంటే ఆయన పెద్దన్నయ్య, ఈయన చిన్నన్నయ్య అన్నాడు. మనం చిన్న తమ్ముళ్ళం అంట. నేను అడుగుతున్నా, మరి దీనికి రిఫరెన్స్ ఏంటంటే ఆ 82వ కీర్తన కోట్ చేస్తున్నాను. అడుగుతున్నాను, ఆ 82వ కీర్తనలో ఏముంది తెలుసా? డివైన్ కౌన్సిల్ ఉంటుంది చూడు కావాలంటే. ఆ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఏం తెలియదండి. యేసుక్రీస్తు వారిని తక్కువ చేయడానికి పుట్టడం మహాపాపం.
ఏదైతే ఈ పాత చింతకాయ పచ్చళ్ళు, ఈ బోధలు చెబుతున్నారో ఇవన్నీ తప్పుడు బోధలు. వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇది తప్పుడు బోధే. వాళ్ళు చేస్తున్నది తప్పుడు బోధే. యేసుక్రీస్తు వారి కేటగిరీ ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆయన సమానుడు. దేవుడితో సమానుడు. తండ్రితో సమానుడు. ఆయనకి ఆది అంతం లేదన్నది ఎంత వాస్తవమో, ఈయనకి ఆది అంతము లేదన్నది అంతే వాస్తవము. ఆయన అల్ఫా, ఒమేగా అన్నది ఎంత వాస్తవమో, నేను అల్ఫా, ఒమేగా అన్నది కూడా అంతే వాస్తవం. అందుకే మోసేకి దేవుడు కనబడినప్పుడు నువ్వెవరివంటే ఒక్కడినని చెప్పడు. ఐ యామ్ అంటాడు. 2 సార్లు ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఆ బోధ ఎందుకొస్తుందంటే, ఏదో తారసపడుతుంది బైబిల్‌లో. కాకపోతే మనం పట్టించుకోకుండా దాటేసాం. అందుకే ఆమోస్ గ్రంథం మళ్ళీ చదవండి ఒకసారి. చదువుదాం ఒకసారి 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను ప్రారదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన హ్మ్. ఏంటంటారు? దేవుడు ఎలా నాశనం చేశాడో, ఈ దేవుడినైనా నేను కూడా అలాగే నాశనం చేస్తాను. ఇందాక మనం 19 అధ్యాయంలో ఏం కనబడింది? సొదొమ గొమొర్రాలో ఒక యెహోవా అగ్నిగంధకాలు కురిపిస్తుంటే, మరొక యెహోవా యొద్ద నుంచి అగ్నిగంధకాలు దిగాయట. ఇక్కడేం కనబడుతుంది? దేవుడు ఎలా నాశనం చేశాడో, నేను అలాగే నాశనం చేస్తున్నట్టు మరొక దేవుడెవరో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మర్చిపోవద్దు. మరి దేవుడు ఒక్కడే ఉంది కదండి. అంటే దేవుడు ఒక్కడే, కానీ ఒక్కళ్ళలోనే వ్యక్తిత్వాలున్నాయి. అందుకే ఈ థియోలాజియన్‌లో ఒక స్లోగన్ ఉంటది. కో ఈక్వల్, కో ఎటర్నల్ అని ఉంటది. ముగ్గురు సమానము, ముగ్గురు నిత్యులు. అంటే ముగ్గురు సమానము, ముగ్గురు నిత్యులు. ఒకరు పుట్టారు, ఒకరు వచ్చారు, తర్వాత ఇంకొకరొచ్చారు అన్నది బైబిల్‌ని తప్పుగా బోధించడం అవుతుంది. ఇంకా స్పష్టత కావాలి మనకి. ఆ బోధకుడు ఇంకా ఏమిచ్చాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండం జాగ్రత్తగా వినండి. అబ్రహాము గారు ఇక్కడ మనకు కనబడతారు. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు దేవుడు అబ్రహామును పరిశోధించి దేవుడు అబ్రహాముతో సందర్భం ఏంటంటే అబ్రహాము గారికి లేక పుట్టిన కొడుకు ఆయన ఇస్సాకు గారు. ఇస్సాకు గారిని దేవుడు బలి అడుగుతున్నాడు, లేదా పరీక్ష పెడుతున్నాడు. ఏమని పరీక్ష పెడుతున్నాడంటే, నన్ను ప్రేమిస్తున్నావా లేదా నీ కుమారుని ప్రేమిస్తున్నావా? ఇది పరీక్ష. ఈ ఓపెన్‌గా ఈ మాటలు మనకు కనబడవు గానీ, ఆ గ్రంథం చదువుతుంటే మనకు కనబడుతుంది. అయితే ఆయన పరీక్షించాలనుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నీ కొడుకు మీద నీకు విపరీతమైన ప్రేమ ఎక్కువైపోయింది. గుర్తుపట్టండి. మనకు దేవుడు కొన్ని ఇస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత ఆయన్ని మర్చిపోయి ఇచ్చిన వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకోండి, మళ్ళీ మనకు పరీక్ష పెడతాడు. చాలా మందికి ఇది తెలియదు. ఈ లాజిక్ తెలియక ఏం చేస్తారంటే, ఇల్లు లేదు అని ఏడుస్తారు. ఇల్లు ఇచ్చిన తర్వాత మొత్తానికి ప్రార్థన ఎగ్గొట్టి ఇంట్లో ఎల్లకెల్లా దొలుతారు. ఇల్లు తీసి మళ్ళీ రోడ్డు మీద వేసేస్తారు. నేను సీరియస్‌గానే చెప్తున్నాను. వస్తువు లేదు అని ఏడుస్తాం. ఆ వస్తువు వచ్చిన తర్వాత ఆ వస్తువుని పట్టుకొని మురిసిపోయి మొత్తానికి ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు. వస్తువు కూడా తీసి పడేస్తాం. ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చిన తర్వాత నీ లవ్వు దాని మీద తిరిగిందనుకో, పీక్ అవతల పడేస్తాడు. అబ్రహాము గారిలో ఆ పరీక్ష చూపిస్తున్నాడు మనకు నేర్పించడానికి. కానీ అబ్రహాములో ఎక్కడ బ్యాలెన్స్ తేడా రాలేదు అబ్రహాము గారిలో. అబ్రహాము గారిని పరీక్షిస్తున్నాడు. అయితే మనకు కావాల్సింది ఇక్కడ దైవత్వాన్ని గూర్చి. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు అబ్రహామును పరిశోధించును. దేవుడు అబ్రహామును పరిశోధించు. బాగా వినండి. ఎవరట? దేవుడు అబ్రహామును పరిశోధించును. ఇప్పుడు అబ్రహాము దేవుడు మాట్లాడుకొని ఉండగా 11వ వచనంలోకి ఏమంటున్నాడు చూడండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా. బాగా వినాలి. నా క్వశ్చన్‌కి ఆన్సర్ చెప్పండి. మొదటి వచనంలో ఏమనుంది?
దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అని ఉంది. ఆ దేవుని అబ్రాహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. బాగా వినాలి. మొదటి 22వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, ఆ దేవుడు మాట్లాడుతుంటే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని మొదటి వచనంలో అన్నాడు. ఇప్పుడు 11వ వచనంలో మాట్లాడుతున్నది చెప్పాలి. 11వ వచనంలో మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా దూత. ఇప్పుడు యెహోవా దూత మాట్లాడుతుంటే మళ్ళీ ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటున్నాడు. ఇదేంటి? దూతని చిత్తం ప్రభువా అనొచ్చా? నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే అక్కడ మాట్లాడుతున్న దేవుడు వేరు. ఇక్కడ మాట్లాడుతున్న దూత వేరు. కానీ దూతకు కూడా ఒకే కేటగిరీ అబ్రాహాం ఇస్తున్నాడు చూడండి. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే అక్కడ దేవుడిని ఎలాగైతే చిత్తం ప్రభువా అని నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఎలాగైతే తనను తాను తగ్గించుకున్నాడో, ఇక్కడ కూడా దూతకి తగ్గించుకోవాల్సినంత అవసరత ఉందా? చాలా మంది ఏమన్నారంటే మీడియేటింగ్ అండి. ఆ మీడియేటింగ్ అలా జరుగుతుందండి. అంతకు అలాగ అన్నాడండి. అంతేనండి. ఈ బోర్డ్ ఎగ్జాంపుల్ అన్ని పనిచేయవండి రిఫరెన్స్ దగ్గర. రిఫరెన్స్ దగ్గర ఇవన్నీ పనిచేయవు. నేను మళ్ళీ వివరిస్తున్నాను చూడండి. ఇంకా మీరు కిందకి రండి. చిత్త ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీ చిన్నవాని మీద చెయ్యి వేయకము. అతన్ని నేను ఏమీ చేయను. బాగా వినాలి. దూత ఏమంటుంది? నీ చిన్నవాని మీద చెయ్యకు. అతన్ని నేనేమి అని అడుగుతున్నాను. ఇక్కడ దేవుడా దూత? దూతే దేవుడా? నా మాటలు అర్థమవుతలేదు. దేవుడా దూత అంటే మొదటి వచనంలో కనబడుతున్న ఆ దేవుడెవరు? 11వ వచనంలో కనబడుతున్న ఈ దూతగా కనబడుతున్న ఈయన దేవుళ్ళలాగా మాట్లాడుతున్న ఈ దూత ఎవరు? ఇంకా కిందకి చదవండి ఒకసారి. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. ఆ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు నేనేమి చేయను. నాకివ్వడానికి నువ్వు వెనుదిరగలేదు. నేనేమి చేయను. నాకివ్వడానికి నాకు అబ్రహాము బలిస్తున్నది దూతకా? దేవుడికా? నాకని దూత ఎవరి మధ్యలో? దూత నేననొచ్చా? దూత నాకనొచ్చా? అంటే దూత సామాన్యమైన దూత ఆ మాట అనడానికి రైట్ ఉందా? అసలు ఆ డివైన్ కౌన్సిల్‌లో ఒక దూతొచ్చి అలా అనొచ్చా? అనడానికి ఆ రైట్ ఉందా? మరో వచనం చూడండి. ఇంకా కిందకి రండి. 15వ వచనంలో 15 హ్మ్. హ్మ్. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను. హ్మ్. ఇట్లనెను. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునియ్యక ఎనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరము వందలి ఇసుక రేణువు వలె ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేది నేను చేస్తాను. నువ్వు నాకు ఇవ్వకుండా ఆగలేదు. నేను చేస్తాను. నీ సంతానం నేను అడుగుతున్నా దూత ఎవరండి చేయడానికి? దూత ఎవరు చేయడానికి? అదేంటండి దూత మీడియేటింగ్ చేస్తుందంటే, దూత మీడియేటింగ్ చేస్తే స్పష్టంగా చెబుతాది. నేను దూతని, దేవుడు వేరని. కానీ అక్కడ చెబుతున్నాడా? ఎవడో ప్యూన్ ఉంటాడని వస్తాడు. కలెక్టర్ గారు చెప్తే మన ఆఫీస్‌కొస్తాడు. మనం ప్యూన్‌కే దండం పెట్టేస్తున్నాం అనుకోండి ఒంగొంగి. బాగా వినాలి. ప్యూన్ వస్తాడు లేదా గుమస్తా వస్తాడు. గుమస్తా వచ్చి అయ్యగారు కలెక్టర్ గారు అంటే ఆ గుమస్తా ఏమనాలండి? బాబు నేను కలెక్టర్‌ని కాదు. నేను కేవలం ఆయనకి ఏజెంట్‌ని మాత్రమే ఆయన పంపితే నేనొచ్చాను అని చెప్పాలి స్పష్టత లేకుండా నాకు ఎలాగా దండం పెడతాను. ఈ అప్లికేషన్ ఇలాగేయండి సంతకం పెడితే ఈయన్ని ఏం చేస్తారండి తీసుకెళ్ళి? లోపల పడేస్తారు తీసుకెళ్ళి. సంతకం దొంగ సంతకం నీకు పవర్ లేదు నువ్వెవడు సంతకం పెట్టడానికి? గుమస్తా ఎవడొస్తాడు? ఆ గుమస్తా ఎంఆర్ఓ దగ్గర ఉన్న గుమస్తా ఎంఆర్‌లా ఫోజు కొట్టొచ్చా? కొడితే ఎంఆర్‌ఓ ఊరుకుంటాడా? అధికారాన్ని కించపరచడం అవ్వదు. ఈ లాజిక్‌లు చెప్తున్నారు గానీ, ఈ లాజిక్‌లు ఇక్కడ మ్యాచ్ అవుతాయా? దూతట మధ్యలో ఫోనంట. నేను అడుగుతున్నాను. మధ్యలో ఫోనయితే ఫోను కంటే వ్యక్తిత్వం లేదు. అది మధ్యలో ఏది చెప్తే అది చెప్తాది. మధ్యలో ఉన్న దూతకి వ్యక్తిత్వం లేదా? నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? స్పష్టత ఇవ్వదా? ఇవన్నీ మనం చదువుతుంటే ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారిని ఎక్కడో సశరీరంగా వచ్చిన ఆ దైవం ప్రత్యక్షను అర్థం చేసుకోవడంలో ఎక్కడో విఫలమయ్యాం. అదే చెప్తుంది బైబిలు. ఇంకా ఏమంటున్నాడు చూడండి 19వ వచనంలో, 18వ వచనంలో మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీయు నీ సంతానము వలన
ఆశీర్వదింపబడినని, నా తోడని, నా తోడని దూత ఏమంటుందండి? నా తోడని. దూత నా తోడని ప్రమాణం చేయొచ్చా? నా తోడని ప్రమాణం చేస్తున్నాను. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. భూలోకాన అసలు సంతానాన్ని ఆశీర్వదించాల్సింది దేవుడు కదా! దూత ఆశీర్వదించడం ఏంటి? అంటే ఇవన్నీ ఇన్ని సార్లు నేను చెప్తున్నట్టు మీకు అర్థం కావాలి. దూత అంటే ఇక్కడ దూత కాదు. ఈ దూత యెహోవా దూత. బాగా వినాలి. దూత వేరు. ఆ! యెహోవా దూత వేరు. బాగా వినాలి. దూత వేరు, యెహోవా దూత వేరు. దూత వేరు, దేవుని దూత వేరు. మరలా దూత అంటే 2 రెక్కలు, చిన్న సున్ని ఇదనుకోకండి దూత అంటే. దూత అంటే ఏంటో తెలుసా? వార్తాహరుడు అని. దూత అంటే ఏంటో తెలుసా? దూత అంటే ఏంటో తెలుసా? మీడియేటర్. దూత అంటే సాటింపు వేయువాడు. ఇప్పుడు యెహోవా దూత అంటే ఎవరో మనుషులకి, దేవుడికి మధ్యవర్తం చేస్తున్నాడు. ఎవరు ఆ దూత? దూత అంటే రెక్కలు కాదు. దూత అంటే సున్ని కాదు. దూత అంటే మధ్యవర్తి. నరులకు, దేవుడికి చెప్పండి. మధ్యవర్తి ఎవరో ఉన్నారు. దాన్నే దూత అంటారు. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే, ఈ దూతను గూర్చిన కొన్ని కన్ఫర్మ్ వచనాలు మనకు కావాలి. ఒక్కసారి ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం ఒకవేళ దూత అయితే తన బిహేవియర్ ఎలా ఉంటదో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం. త్వరగా ప్రకటన గ్రంథం 19 అధ్యాయం మొదటి వచనం నుండి. అటు తర్వాత హ్మ్. బహు జనుల వంటి గొప్ప స్వరము, శబ్దం వంటి పరలోకమందు ఎలాగు చెప్పగా వింటిని. హ్మ్. రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును. ఎంట్రన్సే. ఈ వచనంలో ఉండే అమూల్యమైన పదం ఏంటో తెలుసా? ఇదిగో రాస్తున్నాడు చూడండి. పరలోకమందు బహు జనుల వంటి శబ్దము, గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పక వీటిని ఇందాక నుంచి ఓ పదం అంటున్నాను గుర్తుపెట్టండి. డివైన్ కౌన్సిల్ అంటున్నాను చూసారా? ఆ కౌన్సిల్ అరుస్తుంది అక్కడ వర్షిప్ చేస్తుంది. కౌన్సిల్ అంటే నీకు బాగా అర్థం కావాలంటే పార్లమెంట్‌లో బిల్లులు పెడతారు చూసారా? ఈ పార్లమెంట్‌లో బిల్లులు పెట్టేవారినందరిని ఒక కౌన్సిల్ అంటారు. అసెంబ్లీలో బిల్లులు పెట్టేవాళ్ళని కౌన్సిల్ అంటారు. అలాగే దేవుడి దగ్గర కూడా శాసనాలు, నిర్ణయాలు, వాదోపవాదాలు జరిగే ఒక సభ ఉంటది. ఆ సభనే డివైన్ కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్‌లో ఎవరుంటారంటే ప్రధానులు, అధిపతులు, దూతలు, ప్రధాన దూతలు వీళ్ళందరూ ఉంటారు. దాన్నే డివైన్ కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్ వర్షిప్ చేస్తుందంట దేవునికి. ఏమని వర్షిప్ చేస్తుందంటే, సర్వలోకమందు ఎలాగో చెప్పగా వింటిమి. ప్రభు స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. బాగా వినాలి. స్తుతించుడు అన్న దగ్గర ఫుట్ నోట్ వచ్చింది. హల్లెలూయా అనొచ్చింది. హల్లెలూయా అనే వర్డ్ ఎక్కడ చెప్పండి? పరలోకంలోనిది. ఎక్కడిది? పరలోకం నుంచి వచ్చిందంటే ఈ పదం చిన్నది కాదు. ఎక్కడి నుంచో వచ్చింది. అక్కడ వాడుతున్న వర్షిప్ ఏదైతే ఉందో ఆ పదాన్ని గ్రీకు శబ్దంలో ఇచ్చారు. ఇదిగో హల్లెలూయా అన్నారు. ఈ మూల పదాలు ఎబ్రీ, గ్రీకు సమ్మేళనం అంటే అక్కడ ఉన్న నిలువెత్తు అర్థాన్ని ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో తెచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా అని వర్షిప్ జరుగుతుంది. ఆ వర్షిప్ జరుగుతుంటే మిగిలిన కౌన్సిల్ అంతా అంటున్నారట, మన రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును. హల్లెలూయా అన్నప్పుడు ఈ ప్యాటర్న్ అనాలండి. హల్లెలూయా అన్నప్పుడు చాలా మంది అంటున్నారంటే లాజిక్ ఎదిగారు. చాలా మందికి నచ్చవులండి ఈ మాటలు కానీ తప్పదు నేను చెప్పాలి. చాలా మంది హల్లెలూయా అనకూడదు అన్నారు. ఎందుకు అనకూడదు? నీకు ఓపుకుంటాను. ఎందుకనకూడదు? హల్లెలూయా అనకూడదు. హల్లెలూయా అనకూడదు. ఎందుకనకూడదు? అంటే ఏమని లాజిక్ చెప్పారంటే, నువ్వు హల్లెలూయా అంటావు. ఎదుటోడు కూడా ఏమంటాడు? చెప్పాలి. ఆడు కూడా హల్లెలూయా అంటాడు. నువ్వు హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా అంటే దేవుడిని స్తుతించుడి. దేవుడిని స్తుతించుడి. ఇప్పుడు నువ్వు దేవుడిని స్తుతించుడి అని చెప్తున్నావు. ఎదుటోడు కూడా ఏమంటున్నాడట? హల్లెలూయా అంటే వాడు కూడా దేవుడిని ఎందుకు స్తుతించేది ఎవరని పెద్ద లాజిక్‌లో చెప్పారు. అది బొంద లాజిక్ అది. నేను సీరియస్‌గా చెప్తున్నాను. అసలు హల్లెలూయా అంటే ఏంటో చెప్పనా? హల్లెలూయా అంటేనే స్తుతించడం. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? హల్లెలూయా అంటేనే స్తుతించడం. హల్లెలూయా అంటే ఆ సౌండే స్తుతించడం. సౌండ్స్‌కి మీనింగ్ ఉంటాయంటే ఉంటాయి. లారీ వాళ్ళని అడిగి చెప్తారు. ఆటో హారన్ వేరు, లారీ హారన్ వేరు, కారు హారన్ వేరు. అదేంటది కారుకి అలాగే ఉండాలి, లారీకి ఇలాగే ఉండాలి. హారన్స్‌కి డెఫినిషన్స్ ఉంటాయి. అలాగే హల్లెలూయా అంటే హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించడం అని అర్థమే కాదు. హల్లెలూయా అనడమే స్తుతించడం. అందుకే పరలోకంలో వాళ్ళేమంటున్నారు? యెహోవాను స్తుతించడానికి హల్లెలూయా, హల్లెలూయా అని ఎందుకంటున్నారు? అదే వర్షిప్ అక్కడ. చాలా మందికి మంటగుండుంటది ఇయాల. తప్పదు. ఇది క్రిస్మస్.
ఏనండి? ఈ క్రిస్మస్‌లో ఈ విషయాలు మీకు అర్థం కావాలి. నా తోటి సహోదరులు పొరపాటు పడకూడదు. ఇలాంటి విషయాల్లో పొరపాటు పడి మనం పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనకూడదు. బైబిల్‌లో చాలా విస్తారమైన పరిశీలన ఉంది. పెద్దగా నడుతున్నాను. పెద్దలు ఊరకే ఏది చెప్పలేదు. పెద్దలు ఊరకే ఏది మన సంఘాలకి పరిచయం చేయలేదు. వాళ్ళకి తెలిసిన పరిధిలో మనకి నేర్పించారు. కానీ మనకే జ్ఞానం పేరుతో ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి పోయి పెద్దలను తప్పుపట్టడం ప్రారంభించాం. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? వాళ్ళు కరెక్ట్‌గానే చెప్పారు. నేను అడుగుతున్నానండి. విగ్రహానికి అర్పించింది తినకూడదన్న సబ్జెక్ట్ వాళ్ళు ఎంత రేంజ్‌కి తీసుకెళ్లారో తెలుసా? అడుక్కునే ఆవిడ దగ్గరికి పోయి పెట్టండి. ఆ తరంలో అడుక్కునే ఆవిడ దగ్గరికి పోయినా విగ్రహాలకు అర్పించింది తినరు. కానీ మన జ్ఞానం ఎక్కువైపోయి మనం తినేస్తున్నాం. నాకు పెట్టరా అని. నేను అడుగుతున్నాను. వాళ్ళకి అర్థమైంది సబ్జెక్ట్ మనకి. వాళ్ళకి అర్థమైంది. మనకే అర్థం అవ్వట్లేదు. పెద్దలు ఊరకే ఎయలేదండి. వాళ్ళ వివరణ అయితే పూర్తిగా ఇవ్వలేకపోయారేమో గాని, కంటెంట్ మాత్రం ప్రజల దగ్గరికి కరెక్ట్‌గానే తీసుకెళ్లారు. అందుకే హల్లెలూయా అని ఒక పెద్ద వర్షిప్ జరుగుతుందట. ఈ లోపల యోహాను గారు కంగారైపోయారు. దర్శనంలో కనబడుతుంది ఇదంతా. ఏంటి ఇదంతా ఇలా జరుగుతుందంటే చాలా విషయాలు కనబడుతున్నాయి. జీవులు కనబడుతున్నాయి, పెద్దలు కనబడుతున్నారు, స్తుతి కనబడుతుంది. దేవునికి నమస్కారాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే యోహాను గారు కంగారు అయిపోయి ఓ పని చేశాడు. ఏం చేశాడో చూడండి 8వ వచనంలో. 8వ వచనంలో మరియు ఆమె ధరించుకొనుటకు హ్మ్. 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 అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. బాగా వినాలి ఇక్కడ గొర్రె పిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. పెండ్లి విందుకు పిలువబడిన వారెవరు? ఆయన నమ్మినోళ్ళు. అక్కడ పెళ్లి విందుకి మీరు రండి అని చెబుతున్నాడట. ఈ చెబుతున్న పెండ్లి విందు ఏదైతే ఉందో పిలవబడుతున్నప్పుడు నీకు కూడా ఎల్కమ్ ఉందన్నట్టు వార్త అందుతున్నప్పుడు అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములు సాగిలపడగా అతడు వద్దు సుమీ ఏమన్నాడట? వద్దు సుమి బాగా వినండి. వద్దు సుమి నేను నీతోనూ యేసుని గూర్చిన సాక్ష్యం చెప్పు. నీ సహోదరులతోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పెను. ఏం చెప్తున్నాడండి? దూతకి నమస్కారాలు పెట్టినా, దూతకి చిత్తం ప్రభువన్నా, దూతనే దేవుడిగా గౌరవించిన దూతలేమంటాయి? నీకు దండం బాబు మాకు పెట్టకంటాయి. ఏమంటాయి? నువ్వు మాకు పెట్టదు. ఇప్పుడు బాగా అబ్రహాం దగ్గర ఒక దూతొచ్చి నీ కుమారుని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక భూనివాసులకు నేను దీవెనకరంగా మార్చేస్తాను, నీకు చేయబోయే మేలు అనేకులకు చేస్తానని, నీకు చేస్తాను, నాకు చేసో నీకు చేస్తాను. ఆ దూత ఇలా అంటున్నప్పుడు దూతను అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. అయ్యయ్యో అలా అనకు, నన్ను ప్రభు అంటావేంటి, నన్ను దేవుడు అంటావేంటి, అలా అనకు అబ్రహాం అని యోహానుతో చెప్పిన దూత అబ్రహాముతో ఎందుకు చెప్పలేదు? నా మాటలు అర్థం ఎలాంటివి? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. యోహానుతో ఇవే దూతలేమన్నాయి? అలా చెయ్యొద్దు. దూతలకి మాకు మొక్కకూడదు. నువ్వు మాకు మొక్కకూడదు. దేవుడు వేరు, గొర్రెపిల్ల వేరు. గొర్రెపిల్లకి, దేవుడికి మీరు నమస్కారం చెయ్యాలి తప్ప మాకు నమస్కారం చేయొద్దు. మాకు నమస్కారం చేయడానికి వీల్లేదని ఇంత స్పష్టంగా చెబుతుంటే, ఆ రోజు అబ్రాహాం దగ్గర ఎవరైతే అబ్రాహాం గారితో దేవదూత మాట్లాడుతున్నప్పుడు, అబ్రాహాం చిత్తం ప్రభు అన్నప్పుడు, అబ్రాహాం ఎందుకు అబ్రాహాముని ఆ దూత అడ్డగించలేదు అంటే, ఆయన సామాన్యమైన దూత కాదు. స్పష్టంగా కనబడుతుంది. మరో వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు జాగ్రత్తగా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెహోవా దూత హ్మ్. యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి హ్మ్. ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేవుడను ఏమంటుందండి దూత? దూత ఏమంటుందండి? నేను ఐగుప్తులోని దూత రప్పించిందా? నేను అడుగుతున్నాను. దూత రప్పించిందా? అంటే నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించినది మొదలుకొని చెప్పండి. చదవండి. హ్మ్. మీతో చేసిన నిబంధనను నేనెన్నడును మీరను ఈ దేశ నివాసులతో హ్మ్.
వారి బలిపీఠములను హ్మ్. అండ్ 4వ వచనం ఏమంటుందో, యెహోవా దూత ఇశ్రాయేలంతరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటుకు బోకీమను పేరు పెట్టబడిన అక్కడ వారు యెహోవాకు బలిపీఠము కట్టిరి. బాగా వినండి. అక్కడ ఎవరు కడుతున్నారట? దూత వచ్చి ఏముందట? నేను విడిపించాను, నేను రక్షించాను, మిమ్మల్ని నడిపించాను, నేనే ఈ కార్యం చేశాను అనగానే యెహోవాకు ఎట్టనే బలిపీఠం కట్టి జనాలు ఏడ్చారట. దేవదూత ఇందాక నమస్కారం చేస్తేనే ఒప్పుకోలేనప్పుడు ఇక్కడ బలిపీఠం కడుతుంటే దూత ఏమనాలండి? నాకు బలిపీఠం కడతారేంటి? నాకు పడి ఏడుస్తారేంటి? నన్ను వర్షిప్ చేస్తారేంటి? ఏంటి మీ పనులేంటి అని అడగాలి కదండీ! దూత అడిగిందా? అందుకే దూత వేరు చెప్పండి. యెహోవా దూత వేరు. దూత వేరు, యెహోవా దూత వేరు. దూత అంటే తక్కువ స్థాయిలో ఉపయోగించకండి. దూత అనగానే మధ్యవర్తిత్వం ఎవరో చేస్తున్నారు. మీకింకా బాగా అర్థం కావాలంటే ఇశ్రాయేలు సుమారు 20,00,000 మందిని మోసే నడిపించండి. 20,00,000 మందిని. ఒక మనిషి 20,00,000 మందిని నడిపించగలడా? ఒక మనిషి 20,00,000 మందిని నడిపించగలడంటే ఆ మోసే వెనకాల ఎవరో ఉన్నారు. ఆ మోసేకి ముందెవరో నడుస్తున్నారు. ఆ మోసేతో పాటు ఎవరో అక్కడ తనువులాడుతున్నారు. ఆ మోసేకి ఎవరో తోడున్నారు. ఇక్కడ వరకెందుకు మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. ఆశ్చర్యపోయే మాట. ఈ మధ్య నేను పరిశుద్ధాత్ముడు సిరీస్ చెప్తున్నాను వినండి వీలైతే. ఎర్ర సముద్రం పాయలినప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. ఎర్ర సముద్రం పాయలినప్పుడు తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం ఏమైపోయిందట? పాయలైపోయిందట. ఏ గాలి? తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం పాయలైపోయింది. అక్కడ ఏముంటదో తెలుసా? అక్కడ రుహక్ అనే పదం ఉంటది. రుహక్ అంటే తూర్పు గాలి అంటే ఈ తూర్పు గాలి కాదు. రుహక్ అంటే రుహక్ అనే పదం ఎవరికి ఉపయోగిస్తారు అనుకున్నారు? యెహోవా ఆత్మకు ఉపయోగిస్తారు. బాగా వినాలి. యెహోవా ఆత్మ కంటే ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరన్నమాట చెప్పాలి. యెహోవా ఆత్మ గుర్తుపెట్టాలి. యెహోవా ఆత్మ ఇలాంటి కార్యాలు చేస్తుంటే ఎందుకు చేయదు? ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. ఆ ఆదికాండం మొదటి అధ్యాయం చదువుతుంటే ఆకాశ జలముల మీద ఎవరి ఆత్మ అల్లాడుతుందట? ఆ! జలముల్లో నుండి క్రియేషన్ స్టార్ట్ చేయగలిగేవారు ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే వీళ్ళ ముగ్గురి పాత్ర ఉంది. ఎర్ర సముద్రం ముందున్నప్పుడు పరిశుద్ధాత్ముడు సీరేశాడు. ఎర్ర సముద్రంకి ముందు ఇశ్రాయేలు నడుస్తున్నప్పుడు ఈ దూతే ముందు నడిచాడు. అంటే వీళ్ళ ముగ్గురి పాత్ర ఇశ్రాయేలులో, క్రైస్తవుల్లో స్పష్టంగా ఒకే కేటగిరీలో మనకు కనబడుద్ది. కాకపోతే ఆ దైవాన్ని గూర్చిన ప్రత్యక్షత అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 3 అధ్యాయం. మనకు తెలిసిన వచనాలే. నిర్గమాకాండం 3 అధ్యాయం మొదటి వచనం నుండి. హ్మ్. నిర్గమాకాండం 3 అధ్యాయం మొదటి వచనం. మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచుండగా ఆ మందను అరణ్యమందు అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలల్లో మళ్ళీ యెహోవా దూత. అంటే ఇది నేను తెచ్చిన సబ్జెక్ట్ కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక యూదుడు బయటికి తీసిన మింగుడు పడిన వచనాలు ఇవి. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారులెండి ఇవన్నీని. ఒక యూదుడు బయటికి తీసిన వచనాలంటే ఇందాక 19 అధ్యాయం గాని, ఆమోసు గాని, ఇందాక మనం మాట్లాడుకున్న ప్రకటన గ్రంథం గాని, ఇందాక మనం మాట్లాడుకున్న న్యాయాధిపతులు గాని, ఈ వచనాల పరంపర అంతా ఇంకా చాలా ఉంది మాట్లాడుకుంటే. ఈ వచనాలన్నీ తీసింది ఒక యోధ బోధకుడు. ఏమంటున్నాడు చూడండి. పొదలో మాట్లాడుతున్నది ఎవరట? యెహోవా దూత. పొదలో మాట్లాడుతున్నది ఎవరట? యెహోవా దూత. ఆ పొదలోనే మాట్లాడుతూ కిందకొచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు ఎళ్ళి గొప్ప ఇంత చూసేదననుకొను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు చూచుట యెహోవా చూసి బాగా వినాలి. పొద కాలుతుంటే పొదలో ఎవరో ఉన్నారట. బాగా వినాలి. పొద కాలుతుంటే పొదలో ఎవరో ఉన్నారట. ఆ పొదలో ఉన్నదెవరు? యెహోవా దూత. పొద కాలుతుందేంటబ్బా అని మోసే ఎళ్ళినప్పుడు ఆ పొద దగ్గరికెళ్తుంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారట? యెహోవా దూతను. అంటే ఇప్పుడు యెహోవా పొదలో లేడా? లేడు. మరి పొదలో ఉన్నదెవరు? యెహోవా దూత. మరి యెహోవా చూస్తున్నదెక్కడ? అక్కడి నుండి. అంటే యెహోవా అక్కడి నుండి చూస్తుంటే మరి పొదను కాల్చేలా చేస్తున్నదెవరు? యెహోవా దూత. ఆ యెహోవా దూత ఏమంటున్నాడు చూడండి.
ఆ దేవుడు ఆ నడుము నుండి మళ్ళీ ఏటట దేవుడు ఆ నడుము నుండి దేవుడు ఆ నడుము అదేంటి మళ్ళీ దేవుడు ఆ నడుము నుండి అంటే మళ్ళీ ఆ పొద నుండి అంటే దేవుడు ఆ ప్రాంతం అంటే ఇప్పుడు దేవుడు చూస్తున్నాడా దూత చూస్తుందా దేవుడు మాట్లాడుతున్నాడా దూత మాట్లాడుతున్నాడా ఇవాళ క్రిస్మస్ అయిపోలేదు మనకు చెప్పండి నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటే ఇక్కడ ఏదో స్పష్టత మనకు కనబడుతుంది ఆ స్పష్టత మీరు జాగ్రత్తగా చూడండి అందుకు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతను పిలిచెను అందుకతడు చిత్రవ్వ పొదలో ఉన్నది ఎవరండి చెప్పాలి పొదలో ఉన్నది ఎవరు దూత ఇప్పుడు పొదలోంచి స్వరం వస్తే ఎవరి దగ్గర నుంచి వస్తుంది దూత దగ్గర నుంచి ఇప్పుడు అదే పొద భాగం దగ్గర లేదా వేరొక భాగం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు యెహోవా చూస్తున్నారు చూస్తున్న యెహోవా వేరే కనబడుతున్నాడు పిలుస్తున్న యెహోవా వేరే కనబడుతున్నాడు ఆ కనబడుతున్న దూత ఇవన్నీ మీకు స్పష్టంగా కనబడుతుందో లేదో ఒకరి పాత్ర ఒకరు పోషిస్తున్నారు దీన్నే మేక ఏమన్నా తెలుసా ఈ బెత్లహేములో ప్రత్యక్షమవుతున్న ఈ శిశువు ఇప్పుడు కొత్తగా ప్రత్యక్షం అవడం కాదు పురాతన కాలము నుండి బాగా వినాలి పురాతన కాలము నుండి ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు కానీ మనకు అలా కనబడలేదు ఎప్పటి నుండి పురాతన కాలం అంటే ఎప్పుడు అబ్రహాము ఎప్పుడు మొదటి మానవుడు ఎప్పుడు ఆ నీళ్లు ఎప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడు పదభాగము ఇవన్నీ పురాతన కాలం నుండి ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు కథే మనం పట్టుకోవడంలో కాస్త విఫలమయ్యాం అందుకే చెప్తున్నాడు చూడండి ఎవరో మాట్లాడుతాడు ఈ దూత ఇంతకీ దూత ఎవరు అని అడిగితే కన్ఫర్మ్ చేసాడు ఇదే నిర్గమాకాండంలో ఎవరు ఒకసారి చూడండి 23వ అధ్యాయం ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయం ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 20 వచనం నుండి ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 వచనం నేను చెబుతున్న వివరణ రేపు తప్పు అయితే నా నెంబర్ చెప్తాను రాసుకోండి 7794021991 రేపు నాకు ఫోన్ చేయండి అన్నా ఇక్కడ ఇలా లేదని నన్ను అడిగితే అక్కడ ఎలా ఉందో ఇంత మ్యాటర్ నేను చూపిస్తాను నాకు ఫోన్ చేయండి ఎందుకంటే ఈ వివరణలు ఎలా ఉంటాయో నాకు తెలుసు వీలైతే నాకు ఫోన్ చేయండి మన క్రిస్మస్ యొక్క మూలాలు ఎదుగుతున్నాం మళ్ళీ మర్చిపోవద్దు చూద్దాం ఒకసారి 23వ అధ్యాయం 20 వచనం నుండి ఇదిగో ఇదిగో త్రోవలో ఇశ్రాయేలుకి చెప్తున్నాడు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపుచున్నాను ఎవరినట ఒక దూతను ముందుగా ఇందాక నుంచి అబ్రహాం దగ్గర దూత న్యాయాధిపతుల గ్రంథంలో దూత ఇప్పుడు పదలో దూత ఇంకా ఆమోస్ గ్రంథంలో కనబడుతున్న ఈ దూత ఎవరైతే కనబడుతున్నారో ఈ దూత ఏంటి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు చూడండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాటలు వినవలను ఆయనకు కోపము రేపవద్దు ఆయన క్షమించండి మీ అతిక్రమములను ఆయన పరిహరింపుడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బాగా వినండి 20 లక్షల మంది నడుస్తున్నప్పుడు నాయకుడికి 20 లక్షల మందికి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు ఒక వార్నింగ్ అయితే మనకు కనబడుతుంది ఏమనంటే మీరు నడిచిపోతున్నప్పుడు మీరు ఒక్కడే నడిచిపోవట్లేదు మీతో పాటు నా దూత వస్తున్నప్పుడు జాగ్రత్తగా నడవండి అంటే 20 లక్షలు నడిపించడం మోసే ఒక్కడే చేయలేదంటే బైబిల్ చెప్తుంది ఒక్కడే చేయలేదు మోసేతో పాటు ఎవరో బలమైన వ్యక్తి ఉన్నాడు ఆ బలమైన వ్యక్తే దూత యెహోవా దూత ఆ యెహోవా దూత అంటే ఎవరు కింద చెప్తున్నాడు చూడండి నా నామము ఆయనకున్నది ఇప్పుడు చెప్పండి యెహోవా అనే నామం ఎవరికుందట ఆ దూతకుందట ఎవరు చెప్పండి యెహోవా అనే నామం ఎవరికుందట ఆ దూతకుంది నా నామము ఆయనకుంది నా నామం ఆయనకుంది ఆ పొద దగ్గర అడిగాడు ఏమని నీ పేరేంటి ప్రభువా అంటే ఆయన ఏమన్నాడు నీ పేరేంటి ప్రభు అంటే నేను ఉన్నవాడను యెహోవాను మనకి మూలంలో ఎలా ఉంది అయాం ఒక్కసారి చెప్పొచ్చుగా అయాం అనేది చెప్పాడు అంటే ఏదో ఆ శబ్దంలో ఏదో బహుళత్వాన్ని చూపిస్తున్నాడు అందుకే మనకి చెబుతున్నాడు చూడండి ఆయనకు నా నామం ఉంది అంటే నామం అనగానే యెహోవా అనుకోకండి నామం అనగానే ఉనికి అంటే ఆది అంతము లేని వ్యక్తిత్వాన్ని నామము అంటారు ఇప్పుడు చెప్పండి నాకు ఎలాగైతే ఆది అంతము లేదో మిమ్మల్ని నడిపిస్తున్న దూతకు కూడా అలాగే ఆది అంతము లేని ఉనికి కలిగిన వాడని చెప్పే పేరే నామం అంటారు నామం అనగానే మనలాంటి పేర్లు కాదు
నామనగానే మనలాంటిది కాదు. యెహోవా అనే పేరు ఎంత బలమైనదో అదే పేరు ఆ దూతకుంది. ఆయనతో అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులను నీ శత్రులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా ఎలుచు అమోరీయులను, హిత్తీయులను, పెర్జీయులను, కనానీయులను, హివ్వీయులను, యెబూసీయులను వారున్న చోటునకు రప్పించి నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలు పడకండి, వాళ్ళకు పూజించకండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళందరి సంగతి నేను చూస్తాను. నా దూత ఉన్నాడు చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు చెప్పండి. ఈ దూత ఎవరో? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? వీళ్ళంతా ఎవరంటే బైబిల్ మీరు నొక్కి నొక్కి చదివితే బైబిల్ చెప్తది. ఆయనెవరో కాదు. ఆ దూతే బయలుపరచబడిన సశరీరుడుగా ఇలలోనికి వచ్చిన తిమోతి పత్రికలో చెప్పాడే, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే పురాతన మోసే కాలంలో దూతగా ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాము కాలంలో దూతగా ప్రత్యక్షమయ్యాడు. నోవహు కాలంలో వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు. అంటే పురాతన కాలంలో నానా సమయాల్లో నానా విధములుగా, బాగా వినాలి, నానా సమయాల్లో నానా విధములుగా పురాతన కాలంలో ఆయా రూపాల్లో ప్రత్యక్షమైన దేవుడు కన్యమరియ గర్భాన్న సశరీరుడుగా ఇలలోనికి ఉద్భవించాడు. ఇప్పుడు ఆ దూతే ఎవరన్నమాట చెప్పాలి. అంటే మోసేతో మాట్లాడిన ఆ దూత ఎవరంటే పొదలో యెహోవాయే కాదు ఉన్నది, ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఎర్ర సముద్రం ముందు యెహోవాయే కాదు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కూడా ఉన్నారు. మీరు బైబిల్‌లో పాత నిబంధన చదువుతున్నప్పుడు యెహోవా నామము, యెహోవా నామము, యెహోవా నామము, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా వాక్యం అబ్రాహాము దగ్గరికెళ్ళి, యెహోవా వాక్యము ప్రవక్త దగ్గరికెళ్ళి, యెహోవా వాక్యం అని మాట్లాడతాం. వాక్యం అంటే చెప్పాలి, కొత్త నిబంధన చెప్పింది. వాక్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే పాత నిబంధనలో యెహోవా వాక్యము, యెహోవా నామము, యెహోవా సన్నిధి, యెహోవా దూత, యెహోవా ప్రతినిధి ఇవన్నీ ఎవరి పేర్లకు కొట్టినారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన కేటగిరీ ఇవ్వద్దు. ఆయన పెద్దాయన, ఈయన చిన్నాయన, ఇంకా చిన్నాయన, ఇంకా నాలుగో ప్లేస్ మందే, తర్వాత ఇంకో కుర్చీ ఎయ్యండి అనకండి. ఆ ముగ్గురు దైవత్వాలు సమానము. ఆ ముగ్గురు దైవత్వాలు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వారు ముగ్గురిని ఒకరు తక్కువ చేయడానికి వీల్లేదు. తండ్రిని కుమారుడు గనపరుస్తాడు. కుమారుణ్ణి తండ్రి గనపరుస్తాడు. ఒకరిని ఒకరు గౌరవిస్తారు. మనమే కేటగిరీలు తీస్తున్నాం. వీళ్ళిద్దరిని గౌరవించి మహిమపరిచేది పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు మాట వినకపోతే క్షమాపణ కూడా పెట్టమని చెప్పింది వాళ్ళిద్దరూ. ఎవ్వరు తక్కువ చేయరండి. తక్కువ చేసేది ఎవరు చెప్పనా? మనమే తక్కువ చేస్తాం. ఎవరిని తక్కువ చేయరు. అందుకే తండ్రి అన్నాడు, కుమారుని ముద్దు పెట్టుకోనని ఎవడో నాకు సంబంధం లేదన్నాడు. కుమారుడు అన్నాడు, తండ్రిని మహిమపరచకపోతే మీరెవరో నాకు తెలియదన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి పరిశుద్ధాత్మ అన్నాడు. పరిశుద్ధాత్మ నామానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీ దూషణకి క్షమాపణ కూడా దొరకదన్నాడు. కేటగిరీలు ఎక్కడ తగ్గట్లేదు చూడండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండం రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం నుండి త్వరగా ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయం 4వ వచనం నుండి. హ్మ్. 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 12వ అధ్యాయం 4వ వచనం నుండేనా? చదవమ్మా. అక్కడికే మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగాలను, ప్రతిష్టముగా మీరు చెయ్యి నైవేద్యములను, హ్మ్. హ్మ్. ఆయన చెబుతూ 11 వచనంలో నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, ప్రతిష్టములుగా మీరు చెయ్యి నైవేద్యములు, మీరు యెహోవాకు మొక్కుకొనుటకు మీ శ్రేష్ఠ మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమున నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావలను. బాగా వినాలి. దేవుని నామ నివాస స్థలం అంట. ఏంటి? దేవుని నామ నివాస స్థలం. మళ్ళీ అడుగుతున్నాను. స్థలానికి నామం ఏంటండి?
స్థలానికి నామం పెట్టడం ఏంటి? ఇప్పుడు నామం అనగానే వ్యక్తిత్వం. దేవుడి వ్యక్తిత్వం. యెహోవా నామం నా దూతకుందన్నాడు. ఇప్పుడు ఇదే నామం ఎవరికుందట? స్థలానికుందట. ఇప్పుడు యెహోవా వింటాడు, యెహోవా చూస్తాడు, యెహోవా మాట్లాడతాడు. ఇప్పుడు స్థలం వింటాదా? స్థలం చూస్తదా? స్థలం మాట్లాడుతదా? అంటే ఏదో చెబుతున్నాడు. ఇక్కడ స్థలం అంటే స్థలం కాదు. ఇక్కడ స్థలం అంటే స్థలం కాదు. మూలంలో ఏముందో తెలుసా? అక్కడ స్థలము, నామం అంటే అక్కడ కనబడుతున్న ల్యాండ్ కోసం కాదు. అక్కడికి మీరొస్తే నా సన్నిధి పనిచేస్తది. అంటే నా తరపున ఒకరు నిలబడతారు. అంటే నా సన్నిధిగా ఒకరు నిలబడతారు. అక్కడికి తీసుకురండి అన్నాడు. అక్కడికి తీసుకురండి. అక్కడ నా సన్నిధి ఉంది. అందుకే మోషేతో మాట్లాడుతున్నప్పుడు నా సన్నిధి నిన్ను దాటెళ్తాదిలే అన్నాడు. ఏమన్నాడు? నా సన్నిధి నిన్ను దాటెళ్తది. నా మహిమ నిన్ను దాటెళ్తదన్నాడు. నీవు నన్ను కాదు అంటే నేను అదృశ్యుడిగా ఉన్నాను. దృశ్యంగా కనబడి ఇంకొక మహిముంది. అది చూడు. నన్ను చూడకన్నాడు. ఈ చదువుతుంటే మీకేమర్థమవుతుందండి? అంటే అదృశ్యుడైన యెహోవా ఒకరున్నాడు. దృశ్యంగా కనబడే యెహోవా ఒకరున్నారు. అందుకే ఆయన అదృశ్య దేవుని చెప్పండి. మర్చిపోయారా? ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఆ పదం అర్థమైందో లేదో. ఆయన అదృశ్య దేవుని స్వరూపం. కొలస్సీ పత్రికలో అన్నాడుగా. ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్యుడైన దేవుడు దృశ్యమైతే ఎలా ఉంటాడంటే అచ్చు నజరేయుడైన యేసే అని ఉంటది. నా మాటలు అర్థమైందో లేదో. అదృశ్యుడైన దేవుడు దృశ్యమయ్యాడు. అదృశ్యుడైన దేవుడు దృశ్యమయ్యాడంటే ఆ అదృశ్యుడు ఎలా ఉంటాడంటే ఇదిగో ఆ అదృశ్య దేవుని స్వరూపమే నజరుడైన యేసు కన్యకకు పుట్టాడు. చదువుదాం అధ్యాయం వచ్చిన చదవండి. మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపియు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. బాగా వినాలి. ఆది సంభూతుడు అంటే ముందుగా పుట్టినోడు అనుకుంటున్నారు. కాదు. అన్ని గొడవలే. ఆది సంభూతుడు అంటే ముందుగా పుట్టినాడు కాదు. బాగా వినండి. ఆదికి సంభూతుడని. అర్థమైందో లేదో? అర్థమైపోయిన అర్థమైనట్టు మీకు. నా మాట అర్థమైందా? ఆది సంభూతుడు అంటే ఆదికి ముందు పుట్టాడని కాదు. ఆదికి అంటే కలిగి ఉన్నది ఏదియో చెప్పండి. ఆయన లేకుండా కలగలేదని మీనింగ్ అవ్వచ్చును. అంటే ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టాడని కాదు. ఆదికి కూడా సంభూతుడు ఆయనే అని. అది దాని అర్థం. అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్య దేవుడు ఎలా ఉంటాడంటే అదిగో దృశ్య దేవుడు ఈయనే. అంటే ఒక కనబడిన దేవుడు ఒక కనబడే దేవుడు. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి కీర్తన గ్రంథం చూడండి ముగించేద్దాం. కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం రాసుకోండి ఎందుకని మంచిది. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. 20 అధ్యాయం మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు దేవుని నామం ఇందాక దేవుని నామం. ఇప్పుడు యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో ఆయనకు సహాయము చేయును గాక. అంటే స్థలము నామము, స్థలము నామము, స్థలము నామము. ఏడవచ్చును, 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 ఏడవచ్చును. అదే 20 అధ్యాయం ఏడవచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. నేమైతే మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఇప్పుడు మన అతిశయం ఏంటట? నామమును బట్టి. దీన్నే క్రొత్త నిబంధన ఏమని తెలుసా? శ్రమ అయినను, ఖడ్గమైనను, తుఫానైనను, ఏదైనను, శత్రుత్వమైనను, రోగమైనను, ఏదైనను మమ్ములను క్రీస్తు నుండి వెడబాపునా. మా ధైర్యం ఏంటో తెలుసా? మా ధైర్యము రథములు కాదు, గుర్రములు కాదు. మా రథాలు మాకు బలాలు మనుషులు కాదు. మా ధైర్యం ఏంటంటే క్రొత్త నిబంధన సెన్స్ చెప్తుంది దీనికి. మా ధైర్యము నజరుడైన యేసుడే. అర్థమైందో లేదో? అంటే అక్కడ నామమైన ఆ నామం క్రొత్త నిబంధనలో ఆ ధైర్యం ఎవరు తెలుసా? నామమన్నా, వాక్యమన్నా, యెహోవా దూతన్నా, దేవుని సన్నిధన్నా, పరిశుద్ధ స్థలములో ఆయనకి జరుగుతున్న మహిమన్నా, దేవుని యొక్క సన్నిధన్న ఈ పదాలన్నీ ఎవరికి సంబంధించినవి తెలుసా? యేసుక్రీస్తు వారికి సంబంధించినవి. నీ నామాన్ని బట్టి మేము ధైర్యంగా ఉంటామంటే నామం అనగానే ఏదో మంత్రాలు ఉంటాయి. బయట ఉంటాయిగా. యేసు రక్తం చేయి. అది కాదు నామం అంటే సౌండ్ కాదు. నామం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వ్యక్తిత్వం. నామం అంటే వ్యక్తిత్వం. నామం అంటే వ్యక్తిత్వం. అంటే నీ వ్యక్తిత్వం ఒకటి ఉంది. ఆ వ్యక్తిత్వాన్ని బట్టే మాకు ధైర్యం అన్నాడు.
ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27, 28 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27, 28 వచనాలు. హ్మ్. ఇదిగో కోపముతో మండుచు హ్మ్. యెహోవా నామము దూరం నుంచి వస్తుంది అడుగుతున్నాను. యెహోవా నామం దూరం నుండి ఎలా వస్తదండి? నామం వత్తదా? మీరు అనుకున్నట్టు మామూలుగా. నామం గుర్రం ఎక్కొత్తదా? నామం రథం ఎక్కొస్తదా? ఎక్కడి వరకు వచ్చిందండి నామం అంటే లక్కవరం వరకు వచ్చిందా? అనొచ్చా? అసలు భాష బావుంటదా? నామం రావడం ఏంటి? ఇప్పుడు జేమ్స్ రావట్లేదండి. జేమ్స్ పేరొత్తుందంటే ఎలా ఉంటదండి? మీటింగ్ ఇంకా జేమ్స్ గారు రాలేదు. ముందు ఆయన పేరొచ్చేత్తందంటే ఎలా ఉంటది? అంటే అక్కడ అర్థం ఉందా? మనకు అర్థం లేదేమో గానీ ఇక్కడ అర్థాలున్నాయి గుర్తుపెట్టుకోండి. నామం అంటే నామం కాదు. ఆయన నామము దూరం నుండి వస్తుందంటే ఎవరు ఆ నామం? ఎవరో నామం అంటే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇంకా కిందకి చదువు. ఆ నామం దూరం నుండి వస్తుందట. ఆ నామానికి ఏమున్నాయట? చెప్పాలి. ఆ నామము దూరం నుండి వస్తుందట. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుకలు దహించి అగ్నిజ్వాల ఇదంతా టెక్స్ట్ ఒకటే. మీకిక్కడ మనకి గ్రాంథికంలో క్లియరెన్స్ లేదు గానీ, మనకి మూలాలు వాడిక భాష చదివితే మీకు అర్థమవుద్ది. ఆ వస్తున్న నామానికి పెదాలున్నాయట. వస్తున్న నామానికి నాలుకుందట. దహించే అగ్నిజ్వాలలాంటి ప్రభావం ఉందట. ఇంకా ఆయన ఊపిరి హ్మ్. ప్రవాహం వలె ఉందట. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అందరు జనములను గాలించును. త్రోవ తప్పించు కల్ములను దవడల్లో ఉండును. ఏం చెప్తున్నాడు చూడండి. అంటే ఆ నామం గద్దిస్తది, ఆ నామం కొడతది, ఆ నామం దొర్లిస్తది, ఆ నామం ప్రవాహ జలముల వల్ల వస్తదంటే ఈ నామం ఎవరు ఈ నామం అంటే ఇందాక మనం నిర్గమకాండలో చదివామే. నీ ముందు నడుస్తాడు ఒక దూత. ఆ దూత మాట వినండి. ఆ దూతకి కోపం ఎక్కువ. ఆ దూతకి నా నామం ఉంది. మీరు వినకపోతే ఆ దూత ఏం చేస్తదన్నాడు? దండిస్తదన్నాడు. ఆ నామమే, ఆ దూతే ఇక్కడ యెషయా మనకు చెబుతున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మరికొన్ని వచనాలు చూసి త్వరగా ముగించేసుకుందాం. మరికొన్ని వచనాలు చూసి త్వరగా ముగించేద్దాం. ఒక్కసారి, ఒక్కసారి ఆదికాండం 31వ అధ్యాయంకి రండి. ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం, 31వ అధ్యాయం త్వరగా ముగించేద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 10వ వచనం నుండి, ఆదికాండం 31వ అధ్యాయం 10వ వచనం నుండి. మందలు చూచుచున్నట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లను హ్మ్. పొడలైనను, మచ్చలైనను హ్మ్. మరియు ఆ స్వప్నమందు బాగా వినాలి. బాగా వినాలి ముగించేస్తాను. ఆ స్వప్నమందు ఎవరండి ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నది? యాకోబు గారు. ఇందాక మాట్లాడింది ఎవరు? ఆమోస్ గారు. అంతకుముందు మాట్లాడింది ఎవరు? మోసే గారు. అంతకుముందు ప్రవక్తలందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబని నన్ను పిలవగా ఎవరు పిలుస్తున్నారు? దేవుని దూత యాకోబని నన్ను పిలవగా చిత్తం ప్రభువా అని మళ్ళీ చెప్పాడట. దూతని చిత్తం ప్రభు అంటే ఇందాక ప్రకటన గ్రంథంలో ఏం చేశాడండి? నువ్వు అలా అనొద్దు. మేము నీలాంటి దాసులమే అన్నాడు. ఇప్పుడు అలా అంటలేదు ఆ దూత. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లను సారలైనను, బొడలైనను, మచ్చలైన గలవి. ఏలయనగా లాభాలు నీకు చేర్చున్న యావత్తును దూతనైన నేను చూసితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు ఈ దూత ఏమంటుందండి? ఈ దూత ఏమంటుంది? ఆ బేతేలు దేవుడను నేనే. ఆ బేతేలు దేవుడను నేనే. ఆ బేతేలు దేవుడను నేనే. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే యాకోబు గారితో ఇంకా స్థిరపరచుకుందాం. 48దో అధ్యాయం, 48దో అధ్యాయం, 48దో అధ్యాయం ముగించుకుందాం. 48దో అధ్యాయం, 48దో అధ్యాయం ఒకసారి చూడండి. 48దో అధ్యాయం 15, 16 వచనాలు. 48దో అధ్యాయం 15, 16 వచనాలు. 48దో అధ్యాయం 15, 16 వచనాలు. హ్మ్. హ్మ్. అతడు యోసేపును దీవించి ఎవరు? యాకోబు గారు యోసేపును దీవించి, నా పితరులైన బాగా వినాలి. నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండురో
ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఎంత క్లియర్‌గా ఉందండి. ఇది కూడా అర్థం అవ్వకపోతే ఇంక ఉప్మా వండుకొని తినడమే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి ఒకసారి. ఏం చెప్తున్నాడో చూడండి. ఏమని మాట్లాడుతున్నాడో, నా పితరులను అబ్రహామును, ఇస్సాకులు ఎవల ఎదుట నడిచిండురో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. అంటే నన్ను పుట్టించిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నా పితరుని నడిపించిన దేవుడు, నా ఇస్సాకుని నడిపించిన దేవుడు, అనగా సమస్త కీడుల నుండి నన్ను తప్పించిన ఆ దేవుడే దూత. ఈ దూతే చెప్పండి. ఆ దేవుడంటే ఈ దూత యాకోబునే కాదు, ఈ దూత అబ్రహామునే కాదు, ఈ దూత ఇస్సాకునే కాదు, తర్వాత వచ్చిన 20,00,000 మందిని మోసేను కూడా నడిపించిన ఆ దేవుడే చెప్పండి. ఈ దూత. ఈ దూతే చెప్పండి. ఆ దేవుడు. దీన్నే బైబిల్ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో సర్వకాలాల్లో రకరకాలుగా ప్రత్యక్షమైన ఆ దేవుడు. బెత్లెహేము గ్రామంలో స్వల్ప గ్రామమైన నీలో ఆ దేవుడు సశరీరుడుగా రాబోతున్నాడు. దూతగా ప్రత్యక్షమయ్యాడు, నామముగా ప్రత్యక్షమయ్యాడు, ఉగ్రతగా ప్రత్యక్షమయ్యాడు, యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, పదవిలో ప్రత్యక్షమయ్యాడు, అబ్రాహాముతో మాట్లాడాడు. ఇక్కడ రకరకాలుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు కన్యమరి గర్భాన 2000 సంవత్సరాల క్రితం శరీరుడుగా వచ్చాడు. ఏ యజ్ఞయాగం కోసం వచ్చాడో ఆ యజ్ఞయాగం జరిగించడానికి మానవ ఆకారాన్ని ధరించాడు. ఇదే దూత ఇశ్రాయేలు నడిపించినప్పుడు మాట వినకపోతే దొలగొట్టేశాడు లక్షల మందిని అరణ్యంలో. ఇదే దూత మాట వినకపోతే న్యాయాధిపతుల్లో ఒక్కొక్కరిని పరిగెట్టించాడు. ఇదే యెహోవా దూత. ఎర్ర సముద్రానికి ముందు నిలబడ్డాడు. ఫరో రథాలను తిరగేశాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ప్రవర్తించాడు. అబ్రాహాముతో చెప్పాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఇంత పవర్‌ఫుల్‌గా కనబడిన ఈయన మరియ గర్భాన పుట్టే సమయానికి సామాన్యుడైన మనుషుడిగా పుట్టాడు. దీనుడుగా జన్మించాడు. దేవుడితో సమానుడు. దేవుడి నామంతో సమానుడు. ఆ భాగ్యాన్ని వదిలేసుకున్నాడు. ఇంత గంభీర తత్వాన్ని, ఇంత హోదాన్ని వదిలేసుకొని, దాసుని స్వరూపంలో దీనుని స్వరూపం ధరించుకొని, ఇంత వ్యక్తిత్వం ఉన్న ఆయన మన కొరకు అన్ని విధాలుగా తగ్గిపోయి, మన కొరకు బలైపోయే దీనుడుగా వచ్చాడు. పాపం చూస్తే సహించలేని ఈ గంభీరమైన వ్యక్తిత్వం కలిగిన ఈ పాత నిబంధనలో కనబడుతున్న ఈ యేసుక్రీస్తు, పాత నిబంధనలో కనబడుతున్న ఈ యెహోవా నామము, పాత నిబంధనలో కనబడుతున్న ఈ పరిశుద్ధ నామము, పాపాలను తట్టుకోలేని ఆ పరిశుద్ధ నామం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా? అదే పాపాన్ని చూసి అది మీదేసుకుని మనల్ని క్షమించేశాడు. ఇదే సర్వకాలముల్లో ఆయా కాలాల్లో పురాతన కాలం నుండి ప్రత్యక్షమైన యెహోవా నామం. ఇప్పుడు చదవండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చదవండి ఎవరైనా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను హ్మ్. నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఎప్పటి నుంచి ప్రత్యక్షమవుతాడట? పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతాడు. కానీ మనకెప్పుడు తెలుసు ప్రత్యక్షత? మరియమ్మ గర్భమే తెలుసు మనకి. కానీ బైబిల్ ఏమంటుంది? మరియమ్మ గర్భమే కాదు చెప్పండి. పురాతన కాలం నుంచి ఆయన కనబడుతూనే వచ్చాడు. పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. కానీ చివరగా బెత్లెహేము ఎఫ్రాతా నీలో ప్రత్యక్షం కాబోతున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పటివరకు రకరకాలుగా కనబడ్డాడు. ఇప్పుడు ఇక చివరగా ఒక కన్య మరియ గర్భాన రాబోతున్నాడు. సచ్చరుడిగా ఇలలో ఉద్భవించబోతున్నాడు. దీన్ని గుర్తుపట్టు. పురాతన కాలం ఎలాగో మనం గుర్తుపట్టలేదు. దీన్నైనా గుర్తుపట్టు. ఇప్పుడు వచ్చినవాడు సంహరించడానికి కాదు, వచ్చినవాడు మనల్ని నిలదీయడానికి కాదు, వచ్చినవాడు మనల్ని తోలనాడడానికి కాదు, వచ్చినవాడు మన మీద ఉగ్రత చూపించడానికి కాదు. వచ్చినవాడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఆయనకి మనకి సమాధానం కలగజేస్తాడు. ఆయన్నే దూత అంటారు. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఎవరు కలిగిస్తారండి సమాధానం? ఎవడో ఉండాలిగా మీడియేటరు. ఎవరు కలిగిస్తారు సమాధానం? ప్రభువా మమ్మల్ని సమాధాన పరచుకుంటే సమాధాన పరుచుకుంటాడా?
ఎలా సమాధానం అంటే ఆయన పుట్టాడు, శిశువుగా వచ్చాడు, మానవులు చేయబట్టుకున్నాడు, అటువైపు దేవుని చేయబట్టుకున్నాడు. మనిద్దరి చేయి కలిపి ఈ ఉగ్రతను మీదేసుకొని ఇక మీకు గొడవలు లేవన్నాడు. ఇది సమాధాన పరచడం అంటే. దైవ ఉగ్రతను దేవుడుగా మీదేసుకున్నాడు. మానవ పాపాలు మానవుడుగా మీదేసుకున్నాడు. మన కొరకు చనిపోవడానికి మధ్యలోకొచ్చాడు. ఆ రోజు యెహోవా మాట్లాడుతున్నప్పుడు మరొక యెహోవాగా అబ్రాహాముతో ఎలా మాట్లాడాడో, ఆ రోజు యాకోబు